నా చిన్నప్పుడైతే ఎక్కడ విమాన శబ్దం వినపడినా సరే, నేను ఏ పనిలో ఉన్నా సరే పరిగెత్తుకొని బయటకొచ్చి, వెళ్తున్న విమానానికి టాటా చెప్పేదాన్ని. ఎప్పుడైనా జీవితంలో పెద్దయ్యాక ఒక్కసారైనా విమానం ఎక్కాలి. మరియు అలా గాలిలో ఎగురుతూ ఆకాశంలో నేనేదైనా తినాలి, తాగాలి అనుకునేదాన్ని. అయితే నేను విమానం ఎక్కాను. విమానంలో ఫ్రీగా ఇచ్చే వాటర్ తాగాను. ఎందుకంటే మిగతాది ఏమన్నా సరే చాలా ఖరీదుతో కూడుకున్నవి. అంతేకాదు ఇక్కడ ఈ విమానంలోని మనం ఎక్స్ట్రా డబ్బులు అంటే ఎక్కువ కట్టి ముందుగా బుక్ చేసుకొని ఇవన్నీ చేస్తే మనకి కోరుకున్న సీటు అంటే మంచి సీటు కొంచెం ఫ్రీగా ఉన్న సీట్ ఇస్తారట. అలాగే తర్వాత మనకి ముందుగా విమానం ఎక్కడెందుకు కానీ దిగడందుకు కానీ ఫస్ట్ ప్రయారిటీ మనకిస్తారట. అలాగే అక్కడ మనం కోరుకున్న ఫుడ్ మంచి మంచి ఫుడ్ అవి స్వీట్స్ కానీ స్నాక్స్ ఏం ఫుడ్ అయితే అది. ఇంకా ఈ బీరు అవి తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే అవి కూడా ఇస్తారట. ఇవన్నీ కూడా నాకు ఇలా ప్రయాణంలో వెళ్తూ వెళ్తూ తెలుసుకున్నాను. ఓ నాయనో ఇలా కూడా ఉంటాయా అనేసి. ఎక్కడమే చాలనుకున్నాను. ఇక ఇన్ని వెరైటీస్ ఉన్నాయైనా సరే డబ్బు ఉండాలి. డబ్బు ఉంటేనే ఏదైనా సకల సౌకర్యాలు కూడా వస్తుంటాయి. అయితే డబ్బు మాత్రం అన్నిటిని ఇవ్వలేదు. ఇది ఖచ్చితంగా చెప్తాను నేను. కొన్నిటిని మాత్రమే ఇవ్వగలదు. తక్కువ డబ్బులతో ప్లాన్ చేస్తూ ఇలా ఏవో చిన్న చిన్నవి తిరిగేస్తున్నాను. మీకు కూడా చూపిస్తున్నాను. థ్యాంక్ యూ.